నువ్వు అనవసరంగా బాధపడి మా భార్యాభర్తల బంధాన్ని ప్రశ్నిస్తున్నావు. తను నా సంధ్య, నన్నెప్పుడూ మోసం చేయదు. నీకోసం అడగమన్నావు, నేను అడిగాను. తను నాకే సమాధానం చెప్పలేదు. నాకు తను ఏ సమాధానం చెప్పకపోయినా నా మాట వేరు, నా సంధ్య మాట వేరు వేరు కాదు. మా ఇద్దరి ఆత్మ ఒక్కటే. నా సంధ్య నాకెప్పటికీ అన్యాయం చేయదు, ఎప్పటికీ నాకు అబద్ధం చెప్పదు. ఈ విషయంలో పైనున్న భగవంతుడి దిగొచ్చినా నేను ఏమాత్రం వినను. నువ్వు పొరపడుతున్నావమ్మా. సంధ్యకి నేనంటే ప్రాణం. మా మధ్య ఎప్పటికీ మనస్పర్ధలు రావు. నా మీద తనకి నమ్మకం ఉంది, తన మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు పొరపడి మా మధ్య కొత్త సమస్యల్ని తీసుకురావద్దమ్మా. ఒక తల్లిగా నీ బాధ నాకు అర్థం అవుతుంది, కానీ ఒక భర్తగా చెప్తున్నాను. సంధ్య గురించి ఎవరో ఏదో చెప్తే నువ్వు నమ్ముతావేమో, కానీ నా భార్య నేనెప్పుడూ అనుమానించను. నా భార్య ఎప్పుడు నన్ను మోసం చేస్తుంది అనుకోను. ఈ విషయంలో నువ్వు బాధపడి నన్ను బాధపెట్టద్దు. నువ్వు అనుమానపడి మా ఇద్దరిని దూరం చేయొద్దమ్మా. ప్లీజ్ అమ్మా. చూసావా, వాడు ఇప్పుడు కూడా పిచ్చోళ్లాగా నిన్ను నమ్ముతున్నాడు. అందర్నీ పిచ్చోళ్ళని చేస్తున్నావు కదా. నీ నోటితో ఈ నిజాన్ని ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. ఆహా, ఈ బొప్పాయి అంటే నాకు భలే ఇష్టం. మౌనిక, ఏంటి, ఏం చేస్తున్నావు? చెప్పాను కదా సిస్టర్, డైటింగ్ అని. డైట్ తగ్గించేసి ఇలా ఫ్రూట్స్ సలాడ్స్ తింటున్నాను. మెయింటైన్ చేయాలి కదా. ఇవి తింటే మెయింటైన్ చేయొచ్చా? ఈ మధ్య నాకు కూడా కాస్త ఒళ్ళొస్తున్నట్టుగా ఉంది. అయితే నా డైట్ నువ్వు కూడా ఫాలో అవ్వు. ఇదేంటి, వీటిపైన షుగర్ వేసావు? షుగర్ వేసుకొని తింటే భలే టేస్ట్ ఉంటుంది తెలుసా. ఇదిగో, నేనొక బైట్ తింటాను. అమ్మా వింధ్య, ఏంటత్తయ్యా? ఏం చేస్తున్నావు నువ్వు? బొప్పాయి ముక్క తింటున్నానత్తయ్య. మీకు కూడా కావాలా? మౌనిక, అత్తయ్య కూడా ఒకటివ్వు. ఏంటమ్మా, ఏది పడితే అది తినేయడమేనా? బొప్పాయి ముక్కే కదా మావయ్య గారు, తినకూడదా? వింధ్య, నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. ప్రెగ్నెన్సీ టైంలో ఏది పడితే అది తినకూడదు. ముఖ్యంగా ఇలా బొప్పాయి తినకూడదు. నేను ప్రెగ్నెంట్ని కదా, మర్చిపోయాను. మర్చిపోయావా? అదేంటమ్మా? మర్చిపోవడం ఏంటి సిస్టర్? నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం నువ్వే మర్చిపోవడం ఏంటి? నీ కడుపులో బిడ్డ ఉంది కదా. ఏయ్, నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నేను ప్రెగ్నెంట్నే. డాక్టర్ కూడా తల్లి బిడ్డ సేఫ్ అని చెప్పారు కదా. సారీ అత్తయ్య, బొప్పాయి తినకూడదు అనడం ఏదో మూఢనమ్మకమేమో అనుకున్నాను, కానీ నిజంగా తినకూడదని నాకు తెలీదు. చూడమ్మా, అది శాస్త్రీయంగా నిజమో అబద్ధమో మనకు తెలీదు. అయినా రిస్క్ ఎందుకు? ఏదైనా అయితే బిడ్డకి ఎంత ప్రాబ్లం? ఇవన్నీ పక్కన పెట్టు. కావాలంటే నువ్వు ఏం తినొచ్చో డాక్టర్ని అడిగి ఆ ఫ్రూట్సే తెప్పిస్తాను. ఏమండి,
మీరు వెంటనే డాక్టర్తో మాట్లాడి ఆ ఫ్రూట్స్ తెప్పించండి. నేను తెప్పిస్తాను కదా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. పాలు తాగావు కదా, టాబ్లెట్స్ వేసుకున్నావు కదా. ఆ, ఏమండి, మీరు కోకోనట్ వాటర్ కూడా ఫ్రూట్స్తో పాటు తెప్పించండి. అవన్నీ నేను చూసుకుంటాను. నిన్న అమ్మాయికి కుంకుమ పువ్వు తీసుకురమ్మన్నాను, గుర్తుంది కదా? గుర్తుందండి. తీసుకొస్తాను. ఏయ్ మౌనిక, అసలు ముందు నిన్న అనాలి. ఏది పడితే అది తినడం, తీసుకొచ్చి వింధ్యకు పెట్టడం. తనంటే ప్రెగ్నెంట్ కాబట్టి ఏదైనా తినాలనిపిస్తుంది. అయ్యో సారీ అత్తయ్య. అయినా నేను ప్రెగ్నెంట్ అయితే కదా నాకు అవన్నీ తెలిసేది. ప్రెగ్నెంట్ అవ్వాలంటే ముందు పెళ్లి కావాలి కదా. పెళ్లి పెటాకులు లేకుండా తిరిగితే ఇలాగే ఉంటుంది. మావయ్య భలే జోక్ చేస్తున్నాడు. కాకపోతే ఆయన వేసే జోక్కి ఎవ్వరికి నవ్వు రావట్లేదే. ఏయ్, మావయ్య మీద సెటైర్లేంటి? వెళ్ళు. వింధ్య, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగే అత్తయ్య. నేను ప్రెగ్నెంట్ కానే కాదు. నాకు జీవితంలో పిల్లలే పుట్టరు. కానీ మా అత్తయ్య ఫ్రూట్స్ అంటుంది, కుంకుమ పువ్వు అంటుంది, రెస్ట్ అంటుంది, అసలు ఏదేదో మాట్లాడుతుంది. ఎంత పని చేసావు సంధ్య? నాకు ముందే చెప్పుంటే ఇలా మౌనిక నోరు జారి నేను ప్రెగ్నెంట్ అని చెప్పినా నేను నమ్మేదాన్ని కాదు. ఏదో ఒక విధంగా నేను మేనేజ్ చేసుకునేదాన్ని. ఇప్పుడు అవకాశం లేకుండా చేశావు. నేనేమో పిచ్చిదానిలాగా అందరికీ చెప్పేశాను. ఇప్పుడు నేను గర్భవతిని కాదని చెప్పలేను. చెప్తే అత్తయ్య మరోలా రియాక్ట్ అవుతుంది. తనకి పిల్లలంటే ప్రాణం. నాకు నవమాసాలు మోసి బిడ్డని కన్ని అదృష్టం లేకుండా చేశావు. అత్తయ్య చెప్పింది నిజమేనా? ఆస్తులు అంతస్తులు ఉంటే ఐశ్వర్యవంతురాలు కాదు. నవమాసాలు మోసిన కన్న బిడ్డ ఉంటేనే ఐశ్వర్యవంతురాలు అని. అంటే నేను ఐశ్వర్యవంతురాలే కాదు కదా. యాక్సిడెంట్ అవ్వడం వల్ల నవమాసాలు మోసిన బిడ్డ పొరిట్లో చనిపోవడం ఏంటి? అప్పుడే నాకు గర్భసంచికి సమస్య రావడం ఏంటి? నాకంటూ ఒక్క కన్న బిడ్డ లేని పరిస్థితి. అన్ని అవకాశాలు ఉండి నేను ఆరోగ్యంగా ఉండి కూడా పిల్లల్ని కనలేని పరిస్థితి. నేను గర్భవతిని కాదని మా అత్తయ్యకి ఎలా చెప్పాలి? అలా చెప్తే ఏమవుతుంది? ఎంత పని చేసావు సంధ్య? నా జీవితంతో ఆడుకున్నావు కదే. నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు. ఆనందమేమో నీకు, కన్నీళ్ళేమో నాకు. ఈరోజు నేను పడుతున్న బాధ కారణం నువ్వే సంధ్య. అందుకే నువ్వు సంతోషంగా ఉండకూడదని నీకు తగిన శాస్తి చేశాను.